కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను గుణము కొరత పడును, కోపమునను బ్రతుకు కొంచెమైపోవును. విశ్వదాభిరామ వినురవేమా. ఎంత గొప్పవానికైనా కోప స్వభావం నష్టమే చేస్తుంది. ఎంతటి ఘనుడైనా కావచ్చు, కోపం వలన అతడి గొప్పతనం పలుచనైపోతుంది. ఆలోచన, వివేకము, మంచి చెడులు తెలుసుకునే శక్తి నశిస్తాయి. కోపంలో చేసే పనులు చేటు చేస్తాయని వేమన హెచ్చరిస్తున్నారు. క్షమగలట్టి అతడు సాధువై శోభించు, క్షమగలట్టి అతడు సాధువై శోభించు, ఓర్పు బోలునట్టి దుర్విగలదే. వన్యవచ్చు మేలులెన్నియైనను గూడు, విశ్వదాభిరామ వినురవేమా. క్షమాగుణం మనిషిలో మంచితనాన్ని తెలుపుతుంది, సంఘంలో అంతటా మెప్పు తెస్తుంది. ఏ పరిస్థితులలోనూ తొందరపడక ఓర్పు, సహనం చూపే మనిషికి వనగూడనిది ఏదీ ఉండదు. అలా క్షమ, సహనం కలిగి నడుచుకునే శాంత స్వభావికి అన్ని శుభాలే కలుగుతాయని హితవు. తప్పులెన్నువారు తండోపతండంబు, ఉర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. లోకంలో ఏదో సమయంలో తప్పు చేయని వారు ఎవరు? ఎన్నో తప్పులు చేయవచ్చు, కానీ వాటిని దిద్దుకోవడం అనేది గొప్ప లక్షణం. అయితే కొందరుంటారు, తమ తప్పులు తమలోనే ఉంచుకొని ఎదుటివారి తప్పులను ఎత్తుచూపడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారు సంఘంలో ఇక్కడా అక్కడా కాదు, అంతటా కనిపిస్తూనే ఉంటారు. అది నీచ లక్షణం అని వేమన గారి అధిక్షేపం. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. పశువు తాను తినేది ఏది తెచ్చి పడేసినా కడుపారా తిని తృప్తిపడుతుంది. కానీ మనిషికి రుచి తెలుసు. తినేది రుచిగా ఉన్నప్పుడే కడుపు నిండుగా తింటాడు. అయితే ఆ రుచులలోకెల్లా మేలైన రుచి ఏదంటే, వడ్డించే తల్లి ప్రేమతో, అపేక్షతో కొసరి కొసరి తినిపించినప్పుడు కలిగేది. అలా ప్రేమతో పెట్టిన ఆహారం వలన కలిగే రుచి, తృప్తి మరే గొప్ప పదార్థం వలన కలగదు. వేమన గారు ఈ మాటే చెబుతూ అంటున్నారు కదా, గోవులలోకెల్లా పవిత్రమైనది గంగిగోవు. గంగిగోవు పాలు శ్రేష్టమైనవి, దానిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆ పాలు ఒక చిన్న గరిటెడు తాగినా మేలే. అంతేకాని ఎందుకూ పనికిరాని గాడిద పాలు కడివెడు ఉన్నా ప్రయోజనం ఏముంది? కడుపు నిండా తాగినా ఒరిగేదేముంది? రోత తప్ప.
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత, విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత. విశ్వదాభిరామ వినురవేమ. మర్రి విత్తనం ఎంతో చిన్నది. అంత చిన్న విత్తనం మొలకెత్తి మహావృక్షం అవుతుంది. మనుషులకే కాక జీవకోటి అంతటికీ ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తోంది. అలాగే మంచి కోరి మనం మనసారా చేసే పనులు ఎంత చిన్నవైనా వాటి విలువ వాటికే ఉంటుంది. నీచ గుణములెల్ల నిర్మూలమైపోవు, కొదవలేదు సుజను గోష్ఠి వలన. గంధమలద మేని కంపడగిన ఎట్లు, విశ్వదాభిరామ వినురవేమా. కొందరి శరీరం నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి శరీరానికి కూడా మంచి గంధం రాస్తే చక్కని వాసనే వస్తుంది. అంటే మంచి గంధం వలన అంతకుముందున్న చెడు వాసన కూడా హరించిపోతున్నది. అలాగే మంచి మనుషుల మధ్య మసలటం వలన మనలో అది వరకు ఉన్న చెడ్డ గుణములు కూడా అంతరించిపోతాయి. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్లా. శ్రమములోన పుట్టు సర్వము తానును, విశ్వదాభిరామ వినురవేమా. మనము ఎన్నో ఎరువులు వేసి పైరుకు బలం పెడతాము. అయినా అదంతా ముందుగా మట్టిలోకి చేరి భూమి సారవంతం కావాలి. అలా మొదట భూమికి చేరి దాని ద్వారా పైరుకు అందితేనే ఫలసాయం వస్తుంది. తత్వాలు వేదాంతాలు కూడా అంతే. ఎన్ని మలుపులు తిరిగినా అవి మానవ శరీరంలో గల మెదడును ఆలోచనను ఆశ్రయించుకుని ఉండేవే. పైరుకు భూమి, వేదాంతానికి శరీరము ఎలా ఆధారం అవుతున్నాయో అలాగే ఈ లోకంలో అన్నీ శ్రమ నుంచే వనగూడుతున్నాయి. ఈ నిజాన్నే వేమన కవి నొక్కి చెప్పారు ఈ పద్యంలో. అనగననగరాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. అనగ అనగరాగమతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధనమున పనులు సమకూరు ధరలోన. విశ్వదాభిరామ వినురవేమా. వేపాకు కటిక చేదుగా ఉంటుంది. మింగటం కూడా శక్యం కానట్టు ఉంటుంది. అయినా సరే పట్టుదలతో కొన్ని రోజులు ప్రయత్నిస్తే ఆ వేపాకు చేదు కూడా మన నోటికి అలవాటై తీయగానే తోస్తుంది. కనుక పట్టు వదలక ప్రయత్నిస్తే చాలు, అసాధ్యం అనిపించే పనులు కూడా మనిషి సాధించగలడు.
పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలెను, పట్టి విడుచుట కన్న పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమా. విచక్షణ లేకుండా ప్రతి చిన్న విషయానికి పట్టుపట్టకూడదు. అది మంకుపట్టు అనిపించుకుంటుంది, మొండితనం కూడా అవుతుంది. కానీ మంచి కోసం పట్టుదలతో ప్రారంభించిన ఏ పనైనా సరే సాధించే తీరాలి. అంతేకాని విసిగిపోయో నిరాశపడో ఒత్తిడి వలనో మధ్యలోనే వదిలిపోరాదు. అంతకన్నా మరణమే మేలు. ఇది వేమన మాట. ఓగునోగు మెచ్చు వనరంగన జ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ వినురవేమా. చెడ్డవాడు చెడ్డవానిని మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఇద్దరి గుణాలు ఒకే విధంగా ఉంటాయి కనుక. అలాగే దానగుణం లేని పిసినారిలోనే అజ్ఞానికి గొప్పతనం కనిపిస్తుంది. కారణం వాడు వీడు ఇద్దరూ బుద్ధిహీనులే. బురదలో పొర్లే పంది బురదనే కోరుకుంటుంది, కానీ పన్నీటిని ఇష్టపడదు. అలాగే మనుషులు కూడా తమ తమ గుణదోషాలు కలిసిన వారితోనే చేరుతుంటారు. పూజ కన్ననెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్ననెంచ మనసు దృఢము, పూజ కన్ననెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్ననెంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. పూజలు చేయగానే సరిపోదు. పూజలు వ్రతాల కన్నా మంచి గుణం ముఖ్యం. మాట చెప్పటం తేలికే కానీ ఆ మాటను నిలబెట్టుకునే గట్టితనం ఉండాలి. కొందరు మాది ఆ కులమని ఈ కులమని గొప్పలు పోతుంటారు. కానీ మనం కల్పించుకున్న కులాల కన్నా గుణమే గొప్పదని వేమన బోధిస్తున్నాడు. కనగ సొమ్ములెన్ను కనకంబదొక్కటి, పశుల వన్నెలెన్ను పాలునొక్కటే, పుష్పజాతులెన్ను పూజయొక్కటే సుమీ, విశ్వదాభిరామ వినురవేమా. ఆభరణాలు ఎన్ని రూపాలుగా ఉన్నా వాటికి మూలం బంగారమే. అలాగే ఆవుల రూపురేఖలు ఎన్ని రకాలుగా ఉన్నా వాటి పాలు మాత్రం ఒక్కలాగే ఉంటాయి. ఏ పూలతో చేసిన పూజ ఒకటే. జాతి మతాలు ఏవైనా మనుషులందరూ ఒక్కటేనని ఈ పద్యం ద్వారా వేమన పరోక్షంగా మనకు వివరిస్తున్నారు. కులము గల్గువారు, గోత్రము గలవారు, విద్య చేత విర్రవీగువారు,
పసిడి గల్గువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ. కొందరు పెద్ద కులంలో పుట్టామంటారు, ఇంకొందరు గొప్ప వంశానికి చెందిన వారమని గర్విస్తారు, మరికొందరు పండితులమని మేధావులమని విర్రవీగుతుంటారు. ఇలా గొప్పలు పోయేవారందరూ డబ్బుకు దాసులే, డబ్బున్న వారి పంచనే చేరతారు అని మనుషుల్లో ఆధిక్యతాభావాన్ని, ధనం పట్ల వ్యామోహాన్ని వేమన ఈ పద్యంలో ఈసడిస్తున్నారు. తల్లి బిడ్డలకు తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చునని గడింత్రు, కాని ఎల్ల ఎడల ఘన దుఃఖకరమది విశ్వదాభిరామ వినురవేమ. ధనము సంపద ఉంటే చాలు, అన్ని సుఖాలు సౌఖ్యాలు దాని వలనే లభిస్తాయి, దానికి మించినది ఏదీ లేదు అని ధన సంపాదన కోసం వెర్రిగా తాపత్రయపడతారు. కానీ వారు గ్రహించనిది ఒకటి ఉంది. లోకంలో తల్లికి బిడ్డకు కూడా వైరం తెచ్చేది ధనం. ఆ ధనమే అన్ని అనర్థాలు దుఃఖాలు తెచ్చిపెడుతుంది. అవసరానికి మించి ధనము ఆస్తిపాస్తులు కూడబెట్టాలని పరుగులు తీసేవారి అజ్ఞానాన్ని ఈ పద్యంలో వేమన నిరసించాడు. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాచియతుక నేర్చు కమ్మరీడు. మనసు విరిగెనేని మరి ఎంట నేర్చునా, మనసు విరిగెనేని మరి ఎంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమా. ఇనుప వస్తువు ఎన్నిసార్లు విరిగినా మళ్ళీ మళ్ళీ దానిని కాల్చి అదుపు పెడుతుంటాడు కమ్మరి. కానీ మనిషి మనసు ఇనుములాంటిది కాదు, ఎంతో సున్నితమైనది, మళ్ళీ అతకదు. కనుక మనుషుల మధ్య సంబంధాలు సున్నితంగానే ఉండాలి. మాట దిద్దవచ్చు మరి ఎగ్గు లేకుండా, దిద్దవచ్చు రాయి తిన్నగా, మనసు దిద్దరాదు మహినంత వారికి, మనసు దిద్దరాదు మహినంత వారికి విశ్వదాభిరామ వినురవేమా. పొరపాటున మాట జారితే ఏదో విధంగా కూడదీసుకోవచ్చు. బండరాయినైనా సరే మనం కోరుకున్న రూపంలోకి మలుచుకోవచ్చు. కానీ మనసులో స్థిరంగా ఏర్పడిన అభిప్రాయాన్ని మార్చడం ఎంత గొప్పవారికైనా అసాధ్యమే. మాటలాడవచ్చు మనసు తెల్పలేడు, తెలుపవచ్చు తన్ను తెలియలేడు, సూర్యబట్టవచ్చు సూర్యుడు కాలేడు, సూర్యబట్టవచ్చు సూర్యుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమా. తుర్రకత్తిని చేతబట్టిన ప్రతివాడు యోధుడు కాలేడు. అలాగే మాటలలో ఎంత నేర్పరి అయినా మనసంతా విప్పి చూపటం సాధ్యం కాదు. ఆ అసాధ్యాన్ని కూడా సాధిస్తే సాధించవచ్చు. అలాంటి వారు కూడా
తమ గురించి తాము తెలుసుకోలేరు అంటారు వేమన. దిక్కులేని వారిదేనతను బాపిన పురుషుడిహమునందె పూజ్యుడగును పరమునందు వాని భాగ్యమే మనవచ్చు విశ్వదాభిరామ వినురవేమా. దిక్కుమొక్కు లేని వారి బాధలను తీర్చడానికి ఆరాటపడేవారు ఎవరైనా సరే ఈ లోకంలో అంటే బతికి ఉండగానే పూజనీయుడనిపించుకుంటాడు. ఇక్కడే అంత గుర్తింపు పొందుతున్నవాడు ఇక పరలోకంలో అంటే స్వర్గంలో పొందే ఆ సౌఖ్యాలు ఎన్నని చెప్పగలం? వాటికి అంతే ఉండదు అని వేమన గారి భావం. అనుగాని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదువగాదు కొండ అద్దమందు కొంచెమయ్యుండదా విశ్వదాభిరామ వినురవేమా. పెద్ద కొండ అయినా చిన్న అద్దంలోనే విడిపోయి కనిపిస్తుంది. అంత మాత్రాన అది చిన్నదైపోయినట్లా కాదు. అదేవిధంగా పరిస్థితి అనుకూలంగా లేని సమయంలో మనం తగ్గి ఉండాలి. అలా తగ్గి తల ఒగ్గినంత మాత్రాన మనకు కలిగే అవమానం ఏమీ లేదు. నిజానికి అలా సమయము సందర్భము ఎరిగి మసలుకోవడమే గొప్పతనం. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట కుక్కచే భంగపడును బయట కుక్కచే భంగపడును స్థాన బలముగాని తన బలిమి కాదయా స్థాన బలముగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా. బలాలన్నిటిలోకి స్థానబలం గొప్పది. ఎలాగంటే మొసలి నీళ్లలో ఉన్నంత వరకు అది అమిత బలశాలి. మదించిన ఏనుగు కూడా అక్కడ దాని పట్టు నుండి బయటపడదాలదు. కానీ అదే మొసలి తన స్థానం అంటే నీటిని వదిలి బయటకు వస్తే ఊరకుక్కలు కూడా దాన్ని చీల్చి చెండాడుతాయి. మొసలి బలం నీటిలోనూ ఏనుగు బలం నేల మీద రాణించటానికి కారణం ఆయా ప్రదేశాలు వాటి నివాస స్థావరాలు కావటమే. అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా. ప్రపంచంలో మనిషికి ఉండవలసిన 3 ఉత్తమ గుణాలను ఈ పద్యంలో వేమన కవి చెప్తున్నారు. దానగుణం మంచిది, అందులోనూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దానాలన్నింటిలోకి గొప్పదానం.
లోకంలో ఎవరికైనా సరే జన్మనిచ్చిన తల్లిని మించిన ఆప్తులు లేరు. అలాగే విద్యాబుద్ధులు నేర్పే గురువుగారి కంటే గౌరవించదగిన వారు ఉండరు. ఎందుకంటే కడకంటా మనకు తోడై నిలిచేది, దారి చూపేది ఆ గురువులందించిన జ్ఞాన సంపదే కదా. సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు. పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమా. చంపినా పాపం లేదన్నంతగా మనకు కీడు తలపెట్టిన శత్రువే అయినా సరే మనకు దొరికినప్పుడు బాధించి అవమానపరిచి కసి తీర్చుకోవాలనుకోవడం తెలివైన లక్షణం కాదు. నిస్సహాయంగా మన ముందు నిలిచిన ఆ శత్రువు పట్ల మనం పగ తీర్చుకోగల స్థితిలో కూడా పెద్ద మనసుతో మర్యాదగా వ్యవహరించడము, వాని కోసం మనం చేయవలసింది ఏదైనా ఉంటే ఔదార్యంతో చేసి పంపడము మంచి పని. వివేకవంతులు, తెలివిగలవారు శత్రువుకు విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. శాంతమె జనులను జయమునొందించును, శాంతమునని గురుని దాడ తెలియు. శాంతమె జనులను జయమునొందించును, శాంతమునని గురుని దాడ తెలియు. శాంత భావ మహిమ చర్చింపలేమయా, శాంత భావ మహిమ చర్చింపలేమయా. విశ్వదాభిరామ వినురవేమా. లోకంలో శాంత గుణానికి మించిన మంచి గుణం లేదు, తొందరపాటుకు మించిన అనర్థమూ లేదు. అలా ఓర్పుతోనూ సహనంతోనూ మాత్రమే పనులను సాధించగలం. యోగ్యుడైన మంచి గురువును పొందాలన్నా కూడా ఇలాగే ఎంతో ఓపిక, సహనము, వెతుకులాట తప్పదు. కాబట్టి ఏ కార్యం సాధించాలన్నా శాంతానికి మించిన సాధనం మరొకటి లేనే లేదు అంటున్నారు వేమన యోగి. ఆర్యులైన ఘనులు కార్యహీనులు కారు, శౌర్యధైర్యములను సంతరించి పూర్ణభావమరయ పొందుచునుందురు. విశ్వదాభిరామ వినురవేమా. ఉత్తములైన వారు కాలం వృధా చేయరు. కృషి, సంకల్ప బలంతోనే అన్ని పనులు చక్కబెట్టుకుంటూ పైచేయి సాధిస్తారు. వేషభాషలిరిగి కాషాయ వస్త్రముల్ కట్టగానే ముక్తి కలుగబోదు. తలలు బోడులైన తలపులు బోడులా, విశ్వదాభిరామ వినురవేమా. సాధువులు, స్వాములు అయినవారు ఆత్మనిగ్రహం అలవర్చుకోవాలి. లోక కళ్యాణం కోరి జీవించాలి. కోరికల గుర్రాల వెంట పరుగులు తీయరాదు.
దీనిని సాధించకుండా కాషాయ దుస్తులు ధరించి వేదాంతోపన్యాసాలు నీతిబోధలు కంఠస్థం చేసినంత మాత్రమే మోక్షం దొరకదు. తలలు బోడి చేసుకున్న పాదాల కిందికి జారాడే అంగరఖాలు ధరించినా కూడా మనసును అదుపులో పెట్టుకోలేక భ్రష్టులవుతున్న స్వాములు ఎందరు లేరు? గాజు కుప్పెలోన కదలక దీపం బదెట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసినట్టి వారి దేహంబులందున విశ్వదాభిరామ వినురవేమ. వెలుగుతున్న దీపానికి గాలి తగలకుండా గాజులో పెడితే, వెలుగుతున్న దీపానికి గాలి తగలకుండా గాజు గ్లాసులో పెడితే అది నిలకడగా వెలుగుతుంది, మంచి కాంతిని ఇస్తుంది. మంచి చెడులు తెలిసిన వివేకవంతులలో జ్ఞానం కూడా ఆ విధంగానే స్థిరంగా నిలచి ప్రకాశిస్తుందని మహాకవి వేమన భావన.